Hi my dear friends, welcome back to our channel Learn English with Amir. How are you all? So today in this video we are going to solve one more paper of SSC CHSL mock examination. In fact we are going to take up one of the previous year question paper itself. దానే మనం మాక్ ఎగ్జామ్లో తీసుకొని ఈరోజు మన ఎబిలిటీ ఎంతో ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం చెక్ చేసుకుందాం. నాతో పాటు చాలా సీరియస్గా స్ట్రెన్యూస్గా మీరు కూడా చెక్ చేసుకోవాలి. రెడీగా ఉన్నారు అందరూ? ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాక్లా చేద్దాం. ఇది కండక్ట్ చేయబడింది 10th మార్చిన 2023లో రీసెంట్ పేపరే. అండ్ ఇది 10th మార్చిన కండక్ట్ చేసిన షిఫ్ట్ నెంబర్ 3 పేపర్. పాస్ట్ వీడియోస్ ఎవరైతే చెక్ చేయలేదో పేపర్ 4 వరకు కూడా పేపర్ 1, 2, 3, 4 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే. అండ్ ఈ పేపర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ స్టూడెంట్స్ కోసమే అని అనుకోకండి. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ జూలైలో రాబోతుంది. ఆ స్టూడెంట్స్కి సపోర్ట్గా నిలబడడం కోసం, ఆ స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్లో ఒక భాగం కావడం కోసం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడం కోసం నేను సిహెచ్ఎస్ఎల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే రాబోయే కొద్ది రోజుల్లో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రాబోతుంది, మీ అందరికీ తెలుసు, రైట్? అండ్ రాబోయే ఇంకా కొద్ది రోజుల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు ప్రిపరేషన్లో హెల్ప్ చేయడానికి నేను కూడా 100% మీ తోడుంటాను. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్, అది నాకు అర్థమైంది. చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేసి ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు నాతో మాట్లాడిన విషయం, సార్ ఇంగ్లీష్ ఓరియంటేషన్లో నార్త్ ఇండియాలో ఉన్నట్టు మన దగ్గర ఇంగ్లీష్ డెడికేటెడ్ ఛానల్స్ లేవు, ప్లీజ్ మీరు ఆ పని చేయండి అని చెప్పేసి నాకు చాలా ఎక్కువగా రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది స్టూడెంట్స్. దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎక్కడ కూర్చున్న స్టూడెంట్ అయినా కూడా, ఏపీ అయినా, తెలంగాణ అయినా, వైజాగ్ అయినా, లేకపోతే ఇటువైపు ఆదిలాబాద్ వరకు అయినా, ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో, తెలుగు మాట్లాడే స్టూడెంట్, తెలుగు స్టేట్స్లో ఉన్న ఒక్కొక్క స్టూడెంట్కి ఎస్ఎస్సి జాబ్ వచ్చేంత వరకు మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో తోడు నేను ఉంటాను. దగ్గరుండి కోర్సెస్ ప్రిపేర్ చేస్తాను, మీ అందరికీ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హెల్ప్ చేస్తా. అండ్ మీకు ఫుల్ మార్క్స్ వచ్చేదాకా మీతో పాటు సపోర్ట్గా నేను ఉంటాను. ఓకేనా? సో ప్రిపరేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఎలాంటి ఇబ్బంది పడకండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్స్ 5th పేపర్ ఇది. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ లోపు ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది కాగదు, కంటిన్యూ చేస్తాం, ఇంకా ఫ్రీ వీడియోస్ కంటిన్యూ చేస్తా. సిజిఎల్ ఎగ్జామినేషన్ పైన నెక్స్ట్ పేపర్స్ వేస్తా, ఆ తర్వాత ఎంటీఎస్ పైన వేస్తా, ఆ తర్వాత ఎస్ఎస్సి జీడీ. మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయేదాకా, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అయిపోయేదాకా మీతో పాటు ప్రిపరేషన్లో నేను ఉంటాను. ఓకే, చలో. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో డెడికేటెడ్గా ఫుల్ హార్డ్ వర్క్ చేయండి. ఎఫర్ట్స్ నేను కూడా ఆన్లైన్లో పెడుతుంటాను మీకోసం ఫ్రీగా, అండ్ మీ ఎఫర్ట్స్ కూడా వాటికి యాడ్ అవ్వాలి. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు వీడియో కంటెంట్తో పాటు ప్యారలల్గా నోట్బుక్ని మెయింటైన్ చేయండి. ఓన్లీ వీడియో వినుకుంటూ టైంపాస్ చేయకండి. నోట్బుక్, పెన్ అండ్ పేపర్ చేతిలో ఉండాలి. ఓకేనా? అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వీడియోస్ షేర్ చేయండి. ఓకే. చాలామంది స్టూడెంట్స్కి అవేర్నెస్ లేదండి, రైట్? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అలాంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈరోజు ఒక మెసేజ్ వెళ్ళాలి, ఈ వీడియోస్ ద్వారా వెళ్ళాలి. ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, నువ్వు ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఫుల్ స్కోర్ చేస్తావు. అలా చాలామంది చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ కూడా అయ్యారు. ఓకే, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే స్టూడెంట్స్ నా నుంచి కంప్లీట్గా కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు కోర్సెస్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తా. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి కూడా మన దగ్గర యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. డిస్కషన్లోకి వెళ్దామా? చలో, రైట్. క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేద్దాం. రైట్, నాతో పాటు మీరు ప్యారల్గా వీడియో పాస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. గివ్ యువర్ ఓన్ అటెంప్ట్స్, ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇది మీకు ట్రూ పేపర్ కాబట్టి మీకు నిజంగా అర్థమవుతుంది ఎగ్జామినేషన్లో కూర్చుంటే ఎలాంటి క్వశ్చన్స్ని ఎన్కౌంటర్ చేస్తాం మనం. ఓకే, చలో. ద సోషల్ డాష్ ఈస్ గోయింగ్ టు మీట్ విత్ ఆల్ ఆఫ్ us టుమారో విత్ ద ప్లాన్స్ సో వీ కెన్ మేక్ అ డెసిషన్. ద సోషల్ ఆర్మీ అనాలా, సోషల్ వర్కరా, సోషల్ లేబరా, సోషల్ టాడ్లరా? టాడ్లర్ అంటే చిన్నపిల్లగాడండి. ఓకేనా? చిన్నపిల్లల్ని జనరల్గా అంటాం మనం టాడ్లర్స్ అని. నో, దిస్ ఈజ్ రాంగ్. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే సోషల్ అనే వర్డ్తో కొలొకేషన్లోనే ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ అ డైలీ కాన్వర్సేషన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సోషల్ వర్కర్స్. మనం వింటాం కూడా, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నాకు తెలిసి అన్ని క్వశ్చన్స్లో కల్లా ఇది చాలా ఈజీ. ఇప్పుడు దాకా మనం చేసిన వాటిలో సోషల్ వర్కర్, దట్ ఈస్ ది ఆన్సర్ గైస్. సో సోషల్ ఆర్మీ కాదు, సోషల్ లేబర్ కాదు, ప్లీజ్ మార్క్ సోషల్ వర్కర్. ద సోషల్ వర్కర్ ఈజ్ గోయింగ్ టు మీట్ విత్ ఆల్ ఆఫ్ us. మా అందరితో సోషల్ వర్కర్ కలుస్తారు అండ్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, డెసిషన్ ఏంటి డిసైడ్ చేస్తారు. దాట్స్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈజీ ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఫాస్ట్గా చేయడానికి మనం ట్రై చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 మీరు ట్రై చేయండి. ఇనెప్ట్ అనే వర్డ్ ఇచ్చారు. ఇచ్చిన ఇనెప్ట్ అనే వర్డ్కి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ది ఆపోజిట్ మీనింగ్.
సో ఇనెప్ట్ అనే వర్డ్కి ఆపోజిట్ కనుక వస్తే ఏమొస్తుంది గైస్? డైరెక్ట్ యాంటనిమ్ నేను చెప్తాను చూడండి. ఇనెప్ట్ అనే వర్డ్కి డైరెక్ట్ యాంటనిమ్ అవుతుంది అడెప్ట్. ఎందుకు? బాగా గుర్తుపెట్టుకోండి. అడెప్ట్ అనే వర్డ్ యొక్క మీనింగ్ అవుతుంది దట్ పర్సన్ ఈజ్ స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ పర్సన్ గురించి మాట్లాడాలి. స్పెల్లింగ్ కూడా చూసుకోండి. స్కిల్ఫుల్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎగ్జామినేషన్లో వచ్చింది, సింగిల్ ఎల్ రాయాలి. ఓకేనా? స్కిల్ఫుల్ పర్సన్ గురించి మాట్లాడాలంటే, టాలెంటెడ్ పర్సన్ గురించి మాట్లాడాలంటే, ఆర్ ఎక్స్పర్ట్ పర్సన్ గురించి మాట్లాడాలంటే, ఎక్స్పర్టీజ్ ఉన్న పర్సన్, ఎక్స్పర్ట్ గురించి మాట్లాడాలంటే మనం యూస్ చేసే ఒక వర్డ్ ఏంటి అంటే అడెప్ట్, టాలెంటెడ్ అనమాట. ఓకేనా? ఆపోజిట్లో ఇనెప్ట్ పర్సనాలిటీ అంటే ఎవరంటే, ఇనెప్ట్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అన్స్కిల్ఫుల్, అ పర్సన్ హూ ల్యాక్స్ స్కిల్. స్కిల్ ఎవరి దగ్గర అయితే ఉండదో, టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉండదో, రైట్, ఎక్స్పర్టీజ్ ఎవరి దగ్గర అయితే ఉండదో, ఓకేనా, అమెచ్యూర్ పర్సన్స్ అని కూడా అంటాం. ఓకేనా? అట్లాంటి పర్సన్స్ని మనం ఏమంటాం అంటే అన్స్కిల్ఫుల్ పర్సన్స్ని ఇనెప్ట్ పర్సన్స్ అంటాం. అడిగింది ఆపోజిట్ వర్డ్ కాబట్టి ఇప్పుడు స్కిల్ఫుల్ అనే వర్డే కావాలి. అది ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఓకే, వాంటింగ్ అంటే మీనింగ్ ఏంటి గైస్? ఇఫ్ ఐ సే ఐ ఆమ్ ఇన్ వాంటింగ్, దట్ మీన్స్ ఐ ఆమ్ యాక్చువల్లీ హ్యావింగ్ అ డెఫిషియన్సీ ఇన్ సంథింగ్. ఓకేనా? వాంటింగ్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ సంథింగ్. డెఫిషియన్సీ అంటాం ఏదైనా కూడా తక్కువ మోతాదులో అవైలబుల్ ఉంది, ఓకే, కావాల్సినంత లేదు అని చెప్పాలంటే డెఫిషియన్సీని చూపించడానికి యూస్ చేసే వర్డ్ వాంటింగ్. ఓకేనా? ల్యాక్ ఆఫ్ ఎనీ రిసోర్సెస్. ఓకేనా? ఏదో ఒక రిసోర్స్ తక్కువగా ఉంది, తక్కువ అని చెప్పాలి అంటే, స్కేర్సిటీ గురించి మాట్లాడాలంటే స్కేర్సిటీని చూపించే వర్డ్ వాంటింగ్ అండి. ఏమైనా సంబంధం ఉందా ఈ వర్డ్కి? ఆప్షన్ 1 రాంగ్. ఓకే, బార్డ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే ద డోర్ ఈస్ బార్డ్, ద డోర్ ఈస్ కవర్డ్ విత్ బార్స్ ఆర్ ద బార్స్ ఆర్ పుట్ అలాంగ్ ద డోర్. ఓకే, ఆల్ ఓవర్ ద డోర్. డోర్కి కంప్లీట్గా బార్స్ కనుక, మెటాలిక్ బార్స్ కనుక పెట్టేశారు అంటే ఆ డోర్ ఓపెన్ కాకుండా చేస్తున్నారు. అండ్ ద పీపుల్ ఆర్ నాట్ లెటింగ్ అస్ ఎంటర్ త్రూ ద డోర్. ఓకేనా? ఒక డోర్ ఎంటర్ అవ్వకుండా క్లోజ్ చేయడానికి బార్స్ కనుక అటాచ్ చేస్తే దాని అంటాం బారింగ్ అని. బట్ దిస్ వర్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద గివెన్ క్వశ్చన్. ఇనెప్ట్ పర్సనాలిటీకి ఆపోజిట్లో స్కిల్ఫుల్ పర్సన్ ఎక్కడుంది? కాంపిటెంట్. ఆన్సర్ పెట్టుకోండి. ఆన్సర్ కాంపిటెంట్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ కాంపిటెంట్, దట్ పర్సన్ ఈజ్ స్కిల్ఫుల్, టాలెంటెడ్. ద పర్సన్ ఈజ్ పొటెంట్. ఓకేనా? పవర్ఫుల్. ఓకే, ఏ పర్సన్ అయితే పొటెన్షియల్ ఉన్న పర్సన్ ఉంటాడో ఆ పొటెన్షియల్ ఉన్న పర్సన్ గురించి మాట్లాడాలంటే యూజువల్గా మనం వాడే వర్డ్ కాంపిటెంట్. ఓకే, ఇనెప్ట్ పర్సనాలిటీ గురించి మాట్లాడాలంటే మనము ఇన్కాంపిటెంట్ అనే వర్డ్ వాడతాం. ఓకేనా? ఇన్కాంపిటెంట్ అనేది సినోనిమ్ అయ్యేది. ఇచ్చిన వర్డ్కి ఇన్కాంపిటెంట్ ఏమయ్యేది? సినోనిమ్ అయ్యేది. మరి అట్లాంటప్పుడు యాంటోనిమ్ ఏమవుతుంది? కాంపిటెంట్ పర్సనాలిటీ. చాలా ఈజీ నాన్న, ఏమాత్రం కష్టం కాదు. ఓకే, సో క్యాలో అంటే మీనింగ్ ఏంటి? ఇమ్మెచ్యూర్ పర్సన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇమ్మెచ్యూర్ పర్సన్ అండ్ అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఓకేనా? ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఓకే, ఏమంటాం? ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆర్ బిగినర్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆర్ బిగినర్ గురించి మాట్లాడేటప్పుడు మనం జనరల్గా క్యాలో అనే వర్డ్ని యూస్ చేస్తాం. దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. అంతా క్లియర్గా ఉంది కదా? నోట్బుక్లో ప్యారల్గా ఈ వర్డ్స్ వెళ్తూ ఉండాలి, దాంతోపాటు వాటి మీనింగ్స్ వెళ్తూ ఉండాలి. రివైజ్ చేసేటప్పుడు అన్నీ గుర్తు రావాలి. ఎగ్జామినేషన్లో ఈ ఆప్షన్లో ఉన్న ఏదో ఒక వర్డే కనిపించే ఛాన్స్ ఉండొచ్చు. మీరు రెడీగా ఉండాలి కదా? ఇదే ప్రిపరేషన్ అన్న, రియల్ ప్రిపరేషన్. ఓకేనా? ఫీల్డ్లో క్వశ్చన్స్ ఇలా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 3. ఐ జస్ట్ డోంట్ లైక్ ద థీమ్స్ ఆఫ్ టుడేస్ మ్యూజిక్. ఈరోజు మ్యూజిక్ ఏదైతే మోడ్లో నడుస్తుందో, మ్యూజిక్ యొక్క థీమ్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నచ్చట్లేదు. ఒకప్పుడు బాగుండేవి, ఓల్డ్ మ్యూజిక్ బాగుండేది. వెన్ యూ సెడ్ టుడేస్ మ్యూజిక్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, టుడేస్ మ్యూజిక్ అనేటప్పుడు మీరు టుడే తర్వాత జనరల్గా రాయాలి ఒక అపాస్ట్రఫీ అనాలి. టుడేస్ మ్యూజిక్, ద అపాస్ట్రఫీ ఈజ్ మిస్సింగ్ గైస్. టైమ్ ఎక్స్ప్రెషన్స్ తోటి యొక్క అనే సెన్స్ కోసం మనం జనరల్గా అపాస్ట్రఫీ వాడాలి. అపాస్ట్రఫీ ఎస్ రాస్తాం, రైట్? ఈరోజు యొక్క. సో దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ పొజిషన్ ఓవర్ హియర్. Whenever we are talking about a sense of possession in the statement, we need to use the apostrophe. With time expressions also we use apostrophe, right? Yesterday's magic, okay? నేను జరిగిన మ్యాజిక్ ఏదైతే ఉందో, షో ఉంది ఆర్ ఏదో ఒకటి బాగుందని చెప్పాలంటే yesterday's show అనే అనండి. ఓకేనా? when you talk about yesterday's show, you are supposed to write it like this. ఇలా రాయాల్సి వస్తుందండి. ఓకేనా? yesterday's show. సో దీంట్లో నేను ఫోకస్ దేనిపైన పెడతానంటే ఈ అపాస్ట్రఫీ పైన. అపాస్ట్రఫీ హ్యాస్ టు బి యూస్డ్. టైమ్ ఎక్స్ప్రెషన్స్తో పాటు జనరల్గా అపాస్ట్రఫీ యూసేజ్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. ఇక్కడ రాంగ్ ఉన్నట్టే కదా మరి. టుడేస్లో అపాస్ట్రఫీ మిస్ అయిపోయింది. మరి అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి? ఇక్కడ టుడేస్ మ్యూజిక్లో ప్రాబ్లం ఉంది. ఇచ్చిన క్వశ్చన్ ఎర్రర్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో కూడా నో ఎర్రర్ ఉంది కాబట్టి ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ గుర్తుపట్టేసి ఆన్సర్ పెడతాం మనం ఆప్షన్ 4. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇది చాలా ఈజీ, మిగతా ఇబ్బంది ఏమీ లేదు స్టేట్మెంట్లో. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అపాస్ట్రఫీ యొక్క బేసిక్ రూల్స్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తారు. నౌన్స్లో మనం యూజువల్గా చదువుతాం అపాస్ట్రఫీ యూసేజ్. ఓకే, జెనెటివ్ కేస్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 4 అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ నెంబర్ 4లో
మనకి ఇచ్చిన వర్డ్ వచ్చేసి ఇన్స్టిగేటర్. ఇన్స్టిగేట్ అనే వర్డ్కి అడిగింది ఏంటి అంటే సేమ్ వర్డ్, అంటే సినోనిమ్ని ఫైండ్ అవుట్ చేయండి, ట్రై చేయండి ఓన్గా. రైట్, ఇన్స్టిగేట్ అనే వర్డ్కి అసలు మీనింగ్ ఏంటి? ఇన్స్టిగేట్ సింప్లీ మీన్స్ టు మేక్ సమ్మన్ డూ సంథింగ్. మేక్ సమ్మన్ డూ సంథింగ్. ఒక పర్సన్ని మనము ఏదో ఒక పని చేసేలా చేయడం, అండ్ మోస్ట్ పాసిబ్లీ ఈవిల్ థింగ్స్ చేసేలా చేస్తాం, ఓకేనా. అండ్ వీ వాంట్ ఈవిల్ థింగ్స్ టు హ్యాపెన్ టు దెమ్. ఇల్ విల్ పెట్టుకొని వేరే వాళ్ళకి చెడు జరగాలని చెప్పేసి వాళ్ళు చెడు చేసేలా చేస్తాం, కావాలని మంచోడిని చెడు పని చేసేలా చేస్తాం. అట్లాంటి ఒక ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టిగేషన్, ఓకేనా. దట్ సింప్లీ మీన్స్ యు ఆర్ ప్రవోకింగ్ అనదర్ పర్సన్ టు డూయింగ్ సంథింగ్ రాంగ్. ప్రవోక్ అనదర్ పర్సన్ ఇన్ టు డూయింగ్ సంథింగ్ రాంగ్. నా ఎక్స్ప్లెనేషన్ని మీరు క్లియర్గా రాసుకోండి. రైట్, ప్రవోక్ చేయడం, ఓకే, వేరే పర్సన్స్ని మనము ఏదైనా చేసేలాగా ప్రేరేపించడం, ప్రేరణ అనే వర్డ్ రాసుకోండి తెలుగులో. ప్రేరేపించడాన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే ప్రవోకేషన్ని ఇన్స్టిగేట్ అంటాం. సినోనిమే అడిగారు కాబట్టి ప్రవోకేషన్ అనే సెన్సే కావాలి, అది ఎక్కడ ఉంది, ఓకేనా. డిటరెన్స్, డిటరెన్స్ అంటే అడ్డుకోవడం, దేనైనా చేసేదాన్ని అడ్డుకోవడం. రైట్, డిటరెన్స్ అనే వర్డ్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఓకేనా. రైట్, సెటిల్మెంట్, సెటిల్ చేయడం ఆన్సర్ కాదు, ఓకేనా. ఇఫ్ ఐ సే యు ఆర్ సెటిల్డ్, యు ఆర్ ఇన్ అ కామ్ స్టేట్, దిస్ ఈజ్ రాంగ్, నాట్ రిలేటెడ్ ఎట్ ఆల్. కాంప్లైసెన్స్, కొత్త వర్డ్ కనిపిస్తుంది, ఈ వర్డ్ స్పెల్లింగ్ ఫస్ట్ చూసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి, ఆన్సర్ వద్దలేదు చూద్దాం ఒకసారి. కాంప్లైసెన్స్ అంటే సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే ఆబ్లైజింగ్నెస్. ఏమంటుంది దీన్ని మనం అంటే ఆబ్లైజింగ్నెస్, ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ది ఆర్డర్స్ ఫ్రమ్ అదర్స్, అండ్ మీరు చాలా క్యూట్గా వేరే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ని సింపుల్గా ఫాలో అవుతూ ఉంటారు. అలా కనుక ఒబే చేస్తే అలాంటి పర్సనాలిటీని మనం ఏమంటామంటే కాంప్లైసెన్స్. అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్ని, డిమీనర్ని ఏమంటామంటే కాంప్లైసెన్స్ అంటాం. ఒక పర్సన్ యొక్క బిహేవియరల్ ట్రీట్ ఇది, ఓకే. సో అట్లా చూస్తే కాంప్లైసెన్స్కి ఏమన్నా ఇచ్చిన క్వశ్చన్ సంబంధం ఉందా? ప్రేరణ, నో. మరి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రైస్, ఓకేనా. ఎలా రైజ్ అవుతుంది? ఎలా అంటే ఒక పర్సన్ ఏదైనా చేస్తుంటే ఆ పర్సన్ని ఒక పని చేసేలా చేస్తున్నామంటే దాంట్లో అతని ఫీలింగ్స్లో మనం ఒక ఎమోషనల్ హై తీసుకుని వస్తాం. రైజ్ అనే కేసు కూడా సమ్హౌ సినానిమ్ అవుతుంది. ఇచ్చిన వర్డ్స్ అన్నింటిలో బెస్ట్ పాసిబుల్ వర్డ్, సూటబుల్ వర్డ్ ఏది అంటే రైజ్. రైజ్ అనే వర్డ్ని తీసుకోండి. రైట్, పాస్ పేపర్ తీసుకుంటే ఈ ఆప్షన్ పైన ఇదే వర్డ్ పైన ఒక క్వశ్చన్ కూడా ఉంది. రైట్, సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. రైజ్ అండ్ రైస్ రెండు డిఫరెన్స్ ఏంటి పేపర్ నెంబర్ 4లో డిస్కస్ చేసి చెక్ చేయండి అన్న. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 5 వైస్. క్వశ్చన్ నెంబర్ 5లో అబ్జర్వ్ చేస్తే మనకి పీక్యూఆర్ఎస్ క్వశ్చన్, ఏబిసిడి క్వశ్చన్స్ కనిపిస్తాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అంటాం అన్న, వీటిని ఏమంటాం? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఒకవేళ కనుక మన కోర్సెస్లో ఎన్రోల్ అయితే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని చాలా చాలా సింపుల్గా సెకండ్స్లో ఆన్సర్ చేసేస్తారు. టిప్స్, టెక్నిక్స్ చాలా ఉంటాయి అనమాట ఇట్లాంటి వాటికి ఆన్సర్ చేయడానికి. చలో ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి, నేను క్వశ్చన్ అయితే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్, ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్. ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్తో ఒక పారాగ్రాఫ్ కనుక బిగిన్ అయితే దీని తర్వాత కంటిన్యూషన్ ఏం రావాలి? ఆప్షన్స్ చూస్తే ACBD అంటే ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క లెటర్, అంటే ఒక్కసారి మనం స్టార్టింగ్లో రావాల్సిన సెంటెన్స్ ఏంటో డిసైడ్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఆన్సర్ దొరికేసినట్టేనన్న. ఇది ఒక టెక్నిక్ అనమాట. సో చూస్తే స్టార్టింగ్లో ఏది రావడం కరెక్టా, సి రావడం కరెక్టా, బీనా డీనా చదివేసి చూద్దాం. ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ ఆఫ్ మెడిటేషన్. డార్క్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఏమైనా సెన్స్ ఇస్తుందా మీకు? దట్ డజంట్ గివ్ మీ ఎనీ సెన్స్ ఎట్ ఆల్, ఓకే. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఎట్ ఆల్, ఓకే. మీరు ఇలా చెప్పేటప్పుడు ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ ఆఫ్ మెడిటేషన్. డార్క్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి? మెడిటేషన్లో డార్క్ ఏంటి? నో, డజంట్ సీమ్ లైక్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ స్మూత్లీ. సార్ నో, ఏతో ప్రాపర్గా వచ్చే ఛాన్స్ లేదు. సో ఏతో బిగిన్ చేయకండి, బీకి వచ్చేయండి. ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ వన్ గస్టీ ఈవినింగ్ ఇన్ ద ఆటమ్. గస్టీ ఈవినింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే విండీ, ఓకేనా. వెన్ స్ట్రాంగ్ విండ్స్ ఆర్ బ్లోయింగ్, దాట్ ఈస్ కాల్డ్ గస్టీ. గస్టీ అంటేనే మీనింగ్ ఏంటి అంటే దట్ సింప్లీ మీన్స్ దట్ స్ట్రాంగ్ విండ్స్ ఆర్ బ్లోయింగ్, ఓకే. విండ్స్ కనుక చాలా స్ట్రాంగ్గా బ్లో అవుతుందని చెప్పాలంటే గస్టీ అని చెప్పంటాం. ఎట్ ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక డార్క్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ అంటే మీనింగ్ ఏంటి అంటే డార్క్ అయిన వెంటనే, రాత్రి అవుతున్న వెంటనే అయిన తర్వాత వన్ గస్టీ ఈవినింగ్. ఎప్పుడు ఇదంతా? గస్టీ ఈవినింగ్, విండీ ఈవినింగ్ ఇన్ ది ఆటమ్ పీరియడ్లో. ఇది ప్రాపర్గా కనెక్ట్ అవుతూ ఉంది, ఓకే. చలో ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూస్తే బీతో అయితే కనెక్ట్ చేయొచ్చు, బీతో పాసిబిలిటీ ఉంది, ఓకేనా. సి చూడండి ఒకసారి. ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ ఆఫ్ 18. డార్క్ ఆఫ్ 18 ఏంటి? ఆఫ్ 18 ఏంటి అసలు ఇంతకీ? ఆ 18తో డార్క్ ఏముంటుంది? ఇలా అయితే మనకి ప్రాపర్ కనెక్షన్ లేదు. అలా చూస్తే సీతో కూడా స్టార్ట్ కాదు, ఓకేనా. డి చూడండి. ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ విత్ మై ఫ్రెండ్. డార్క్ విత్ మై ఫ్రెండ్ ఏంటి? డార్క్ విత్ మై ఫ్రెండ్ ప్రాపర్గా ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? నో. ఇలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. ఎలిమినేషన్ ఆప్షన్ డీతో కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు, 4 కూడా రాంగ్ అనమాట. అట్లాంటప్పుడు ఆన్సర్ ఇంకేం కావాలి? బేస్డ్ ఆన్ ఎలిమినేషన్, గోయింగ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్, ఐ సే ఆప్షన్ 3 ఈజ్ ది ఆన్సర్. బట్ నేను వచ్చింది కదా అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోను నెక్స్ట్ క్వశ్చన్కి. ఒకసారి చదువుతా, ఎందుకంటే మంచిది. రైట్, కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఒకసారి చదువుకోవాలి. సో BCAD ప్రాపర్గా ఉందా?
ఎట్ ప్యారిస్ జస్ట్ ఆఫ్టర్ డార్క్ వన్ గస్టీ ఈవినింగ్ ఇన్ ద ఆటమ్ బి తర్వాత సి ఆఫ్ 18 ఓకేనా. ఇన్ ద ఆటమ్ ఆఫ్ 18 ఐ వాజ్ ఎంజాయింగ్ ద 2-fold లగ్జరీ. 18 ఏజ్లో ఉన్నాను నేను ఓకేనా, ఆ ఆటమ్ పీరియడ్లో. ఆటమ్ అంటే ఒక ఋతువు ఓకేనా, రైట్. ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తామంటే మేము ఐ వాజ్ ఎంజాయింగ్ ద 2-fold లగ్జరీ. నేను 2-fold లగ్జరీని ఎంజాయ్ చేస్తున్నా 2 విధాలుగా. ఏంటా 2 విధాలుగా, రైట్. 2-fold లగ్జరీ, ఆ తర్వాత ఏ పెట్టాలి. ఆఫ్ మెడిటేషన్ 2-fold లగ్జరీలో 2 థింగ్స్ చెప్పాలి. ఇప్పుడు ఒకటేమో మెడిటేషన్ చేస్తున్నాం మేము ఓకేనా, ఆ తర్వాత అండ్ మీర్ షామ్, దీన్ని ఏమంటాం యాక్చువల్గా మీర్ షామ్. ఒక సైడ్ ఏమో మెడిటేషన్ చేస్తున్నాం అండ్ ఇంకొకటి మీర్ షామ్ని ఎంజాయ్ చేస్తున్నాం. మీర్ షామ్ అంటే మీరు చాలాసార్లు చూసే ఉంటారు, సిగరెట్ లాంటిది ఒక పైప్ ఉంటుంది, పైప్కి ఎండింగ్లో ఒక ట్యాంక్ లాగా ఉంటుంది, దాని లోపల టొబాకో వేసుకొని సిగరెట్ లాగా యూస్ చేస్తారు. పాత మూవీస్ ఎక్కువ చూస్తారు. దాన్ని అంటాం మనం మీర్ షామ్. చూసుకోండి, కొత్త వర్డ్ ఇది మీర్ షామ్ ఓకేనా. చలో, మెడిటేషన్ అండ్ మీర్ షామ్ని ఎంజాయ్ చేస్తున్నాం ఆ రోజు ఈవినింగ్ అని చెప్తున్నాం, ప్రాపర్ కనెక్ట్ అవుతా ఉంది ఓకే. ఇన్ కంపెనీ విత్, ఎవరి కంపెనీతో, ఇన్ కంపెనీ విత్ అంటే ఏ తర్వాత డి వస్తుంది 100%, ఏడీతో ప్రాపర్గా ఎండ్ అవుతుంది రైట్. ఇన్ కంపెనీ విత్ మై ఫ్రెండ్ ఆగస్టీ డ్యూపిన్ ఓకే, నా ఫ్రెండ్తో నేను కూర్చొని ఎంజాయ్ చేశాను. ఇన్ హెస్ లిటిల్ బ్యాక్ లైబ్రరీ ఓకే, అతని లైబ్రరీలో కూర్చొని మేము ఇలాగా ఎంజాయ్ చేసాం, మెడిటేషన్ చేసాం అండ్ స్మోక్ చేసామని చెప్తున్నాం అనమాట. సో ప్రాపర్ కనెక్షన్ అయితే ఉంది, ఆప్షన్ 3 కరెక్ట్. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదన్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను నీట్గా చదివేసి కనెక్షన్స్ చూపిస్తున్నాను. యాక్చువల్ ఎగ్జామినేషన్ కూర్చుంటే ఒక సాలిడ్ కనెక్షన్ దొరకబెట్టి ఆన్సర్ పెట్టాలి మీరు. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సినోనిమ్ క్వశ్చన్ డైరెక్ట్గా హైలైట్ చేశారు. ఇచ్చిన వర్డ్ విమ్సికల్. ఏమైనా ఐడియా ఉందా మీకు విమ్సికల్? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ కానీ తెలిస్తే. విమ్సికల్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ అ పర్సన్ ఈజ్ బీయింగ్ ఫనీ. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయండి, అక్కడ ఆప్షన్స్లో ఉన్నట్టుంది ఓకేనా. ఫనీ. సో ఫన్నీ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు మనం జనరల్గా యూస్ చేస్తాం ఏంటి అంటే విమ్సికల్ ఓకేనా, రైట్. ఫన్నీ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం అండ్ ఆ పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఎలా ఉంటుంది? అన్ప్రెడిక్టబుల్ ఓకేనా. ఫన్నీగా ఉన్నాడు అండ్ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాడు ఓకే. అతను ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావట్లే, ఇప్పటికైతే ఫన్నీగానే కనిపిస్తున్నాడు. విమ్సికల్ అంటాం జనరల్గా. విమ్సికల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫన్నీ అండ్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్. ఫన్నీ అండ్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఈజీ అనమాట. సో అలా చూస్తే ఫన్నీ ఈజీ డైరెక్ట్ ఆన్సర్. వీక్గా ఉండడం కాదు, రెస్పెక్ట్ఫుల్గా ఉండడం కాదు. హ్యూమిలియేట్ సింప్లీ మీన్స్ టు బీ అషేమ్డ్, a feeling of ashamed ఓకేనా, ఆర్ షేమ్ దాన్ని మనం అంటాం అనమాట. టు బీ అషేమ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అషేమ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఓకే. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో, రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది పోయేలాగా అనిపిస్తుంది. అందరి ముందు నవ్వుల పాలు కావడం, ఆ నవ్వుల పాలు కావడాన్ని మనం ఏమంటాం జనరల్గా హ్యూమిలియేషన్ అంటాం ఓకేనా. రైట్. దెర్ ఈస్ వన్ మోర్ వర్డ్ దట్ కెన్ గివ్ యూ ద సేమ్ సెన్స్ దట్ వీ సే ఐ యామ్ ఎంబారెస్డ్ ఓకేనా. ఎంబారెస్ అనే వర్డ్ కూడా వాడచ్చు. దిస్ ఈజ్ ఎంబారెసింగ్ రైట్. నవ్వుల పాలు అయినట్టుంది, పరువు పోయినట్టుంది, దాన్ని మనం అంటాం హ్యూమిలియేషన్. వర్డ్ హ్యాస్ నో రెలవెన్స్ విత్ ద గివెన్ క్వశ్చన్, అన్ఫార్చునేట్లీ ఇది రాంగ్ అనమాట. ఆన్సర్ 4. విమ్సికల్ పర్సనాలిటీ, ఫన్నీ, అన్ప్రెడిక్టబుల్ పర్సనాలిటీ. ఈజీ కదా, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. చలో, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఓకేనా. దీంట్లో అడిగింది ఏంటి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాటర్ అర్థమైంది. దీంట్లో వాయిస్ అడుగుతున్నారు చూడండి ఒకసారి. వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ హైలైట్ కూడా చేసి చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం యాక్టివ్ వాయిస్. అలా చూస్తే వాయిస్ కన్వర్షన్ చేయడం రావాలి. ఇచ్చిన స్టేట్మెంట్ ఏ వాయిస్లో ఉంది? ద స్టోరీ ఎక్స్ప్లోర్స్ ద కాన్ఫ్లిక్టింగ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. అలా చూస్తే ఈ స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్లో ఉంది అండ్ ఇక్కడ మెయిన్ వర్బ్ కనిపిస్తుంది ఎక్స్ప్లోర్స్. ఎక్స్ప్లోర్స్ అనేది V1. మీ అందరికీ తెలుసు కదా, ఎక్స్ప్లోర్ అనే వర్బ్కి వర్బ్ ఫార్మ్స్ తెలిస్తే సరిపోతుంది. ద ఫస్ట్ ఫార్మ్ ఈజ్ ఎక్స్ప్లోర్ అండ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోర్ ఈజ్ V2 ఎక్స్ప్లోర్డ్. కరెక్ట్ కదా రైట్. V3 కూడా వచ్చేసి మీకు ఎక్స్ప్లోర్డ్ రాస్తాం అండ్ V4లో వచ్చేసి మనం ఎక్స్ప్లోరింగ్ రాస్తాం. ఎక్కడ కష్టంగా ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు? మీరు చెప్పండి నాకు ఆనెస్ట్గా. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు ఓకేనా. ఇలా చెప్పండి, ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ప్లోర్ అనే వర్డ్ ప్రెజెంట్ టెన్స్ చూపిస్తుందా, పాస్ట్ టెన్స్ చూపిస్తుందా, లేకపోతే దేన్ని చూపిస్తుంది? ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ది ప్రెజెంట్ మేనర్ ఓకే. ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసాము అంటే ప్రెజెంట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు మనం ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ యూజ్ చేస్తాం, ప్లస్ V3 రాస్తాం ఓకేనా. అంటే మీనింగ్ మనం థర్డ్ ఫామ్ ఎనీవే రాస్తాం, ఎక్స్ప్లోర్డ్ రాస్తాం, కాకపోతే దాని ముందు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ పెట్టి రాస్తాం. ఆన్సర్లో మీకు ఇది దొరకాలి. ఈజ్ ఎక్స్ప్లోర్డ్ అయినా రావాలి, ఆర్ ఎక్స్ప్లోర్డ్ అయినా రావాలి, యామ్ ఎక్స్ప్లోర్డ్ అయినా రావాలి. అది ఎక్కడొస్తే అదే ఆన్సర్ అనమాట. చాలా సింపుల్ కదా. ఒకసారి ఆప్షన్ ఎలిమినేషన్స్లోకి వెళ్దాం ఓకే. ఫస్ట్ ఆప్షన్కి వచ్చేయండి, ద కాన్ఫ్లిక్టింగ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి ఒకసారి, హ్యాడ్. ఇది చూసిన వెంటనే అంటే ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. వై?
వీఆర్ సపోజ్ టు గెట్ ఈజ్ యామ్ ఆర్ బట్ నాట్ హ్యాస్ హ్యావ్ హ్యాడ్. ఎస్ ఆర్ నో? ఇదైతే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, రాంగ్ అనమాట. హ్యాడ్ వచ్చే ఛాన్స్ లేదు. దీన్ని చూసి చెప్తా. ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 2లో చూస్తే ఇక్కడ ఈజ్ కనిపిస్తుంది. ఈజ్ వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. ద కాన్ఫ్లిక్టింగ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఆఫ్ వచ్చింది, హ్యూమన్ ఎమోషన్స్ సబ్జెక్ట్ కాదు. దేనిపైన ఫోకస్ చేస్తాం? కాన్ఫ్లిక్టింగ్ రేంజ్. రేంజ్ సింగులర్ కాబట్టి సింగులర్తో ఈజే రావాలి. ఇది కరెక్ట్. బాగుంది. ఈజ్ కావాలి నాకు. అండ్ ఈజ్ తర్వాత ఎక్స్ప్లోర్డ్ V3 కూడా కావాలి. ఇది 100% ఆన్సర్ అవుతుంది. ఓకే, అలా ఉంచండి ఆప్షన్ 2. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోండి. ఏమన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా చూడండి ఒకసారి. ద కాన్ఫ్లిక్టింగ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఇక్కడ ఏమొచ్చింది? డిడ్. డిడ్ వచ్చే ఛాన్స్ ఉందా? పాస్ట్ టెన్స్ అనమాట డిడ్ అంటే. మనకు కావాలి ఈజ్ యామ్ ఆర్. దట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకేనా? సో దాట్స్ రాంగ్ మై డియర్. డిడ్ ఎక్స్ప్లోర్డ్ ఎప్పుడు అనలేము అనమాట స్టేట్మెంట్లో. ఆప్షన్ 3 ఈస్ రాంగ్. నెక్స్ట్ కాన్ఫ్లిక్టింగ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ హ్యాస్ కనిపిస్తుంది. ఐ సెడ్ హ్యాస్ హ్యావ్ హ్యాడ్. ఐఎమ్ నాట్ interested in this word. I'm least interested in these words right now, right? So I'll eliminate option 4 also. So answer ఏం కావాలి? ఆప్షన్ 2. ఒకటే ఒక సెంటెన్స్ ఈ స్ట్రక్చర్లో నాకు కనిపిస్తుంది అండ్ అదే ఆన్సర్ అవుతుంది, రైట్? సో వాయిస్ క్వశ్చన్స్ కెన్ బి ట్యాకిల్డ్ ఈజీలీ గైస్. ఒకసారి మన వీడియో కూడా ఉంది వాయిస్ పైన. మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియో సెక్షన్లోకి వెళ్ళి గ్రామర్ వీడియోస్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. వాయిస్ వీడియో మీకు కనిపిస్తుంది, దాన్ని మీరు చెక్ చేయండి. దాంట్లో షార్ట్ కట్స్ చెప్పడం జరిగింది, ఒక 30 minutes. అది చూస్తే మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. పెయిడ్ కోర్సెస్తో పాటు అవసరమైనంత ఫ్రీ ఎడ్యుకేషన్ నా ఛానల్ ద్వారా నేను ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. ఆల్రెడీ గ్రామర్ వీడియోస్ చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయడం అయితే తెలుస్తుంది కదా మీ అందరికీ. అవేర్నెస్ ఉండాలి నన్ను అందరికీ, అంతే. ఓకేనా? యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి గ్రామర్ వీడియోస్ చూడండి. కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా. వొకాబులరీ చూడండి, ఫ్రీ వీడియోస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. ఒకసారి కనుక మీకు నా టీచింగ్ స్కిల్స్ అనేవి సింక్ అవుతున్నట్టు అనిపిస్తే, నా నుంచి నేర్చుకుంటే చాలా ఫాస్ట్ ఇంగ్లీష్ వస్తుంది అనిపిస్తే, పెయిడ్ కోర్సెస్లో కూడా ఎన్రోల్ అవ్వండి. 100% మీరు బెనిఫిట్ పొందుతారు. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ నాలెడ్జ్ అయితే మీరు గ్రాప్ చేస్తారు. ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారన్న. ఇది నా సైడ్ నుంచి నేను ఇచ్చే గ్యారంటీ. ఒకసారి మీరు డెమో వీడియోస్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, రైట్? చలో క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేద్దాం. ఆ లవర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆఫ్ వన్స్ అడ్వాన్స్మెంట్. ఒక మనిషి ఎవరినైతే అతను ఇష్టపడతాడో అండ్ అతని యొక్క అచీవ్మెంట్సే అతనికి ఇంపార్టెంటో అట్లాంటి పర్సన్ ఏమనాలి? సచ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ ఈగోయిస్ట్. ఏమంటాం? ఈగోయిస్ట్. ఈగోయిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. అతనికే గనక ఇంట్రెస్ట్ ఉండి పక్కన వాళ్ళ గురించి ఏమాత్రం లెక్కలేకపోతే అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటామంటే ఈగోయిస్ట్ అంటాం. పక్కన వాళ్ళు ఏమైనా కానివ్వండి, వాళ్ళకి మాత్రం వాళ్ళ లైఫే ఇంపార్టెంట్, అంతే. అట్లాంటి పర్సన్స్ అంటాం ఈగోయిస్ట్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుక ఉంటే మీరు పిలవచ్చు ఈగోయిస్ట్ అనే పేరుతో. ఓకే, సో ఈగోయిస్ట్ డైరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిలిస్టీన్. ఫిలిస్టీన్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ఆర్ట్ అండ్ కల్చర్. ఏ పర్సన్ అయితే ఆర్ట్స్ని లెక్క చేయడం, కళల్ని ఇష్టపడడం, కల్చర్ అనేది నచ్చదో, ట్రెడిషన్ అనేది నచ్చదు, ఈ కల్చర్, ట్రెడిషన్, ఆర్ట్ని ఇష్టపడని పర్సన్స్ మనం ఏమంటామంటే ఫిలిస్టీన్. అ పర్సన్ హూ హేట్స్ art and culture is called Philistine. This question has been asked many times in the exam. Please make a note of it. Ikkadikaithe answer is wrong. Mercenary is a private soldier. Okay, a hired soldier. A soldier who is hired. Okay, hired soldier. We hire this soldier to deploy in another country. ఎప్పుడైనా కూడా మన కంట్రీ నుంచి వేరే కంట్రీలోకి డిప్లాయ్మెంట్ కోసం ప్రైవేట్ సోల్జర్ని కనుక హైర్ చేసుకుంటే, డబ్బు ఇచ్చి రిస్క్లో ఉండే ఒక పోస్ట్లో కనుక పెడితే అతన్ని, ఆ పర్సన్ని మనం అంటాం మర్సినరీ. ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా? సినికల్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే యు ఆర్ అ సినిక్, యు ఆర్ డౌట్ఫుల్, యు ఆర్ అ డౌటర్. ఏమంటారు? సినిక్ అంటే ఎవరు అంటే అ పర్సన్ హూ ఇస్ అ డౌటర్. యూ ఆల్వేస్ డౌట్ దట్ ది అదర్ పర్సన్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెయిర్ ఓన్ అజెండా. ఓకేనా? ఓన్ పర్పస్. ఎవరైనా కూడా వేరే వాళ్ళు నీకు హెల్ప్ చేయడానికి వచ్చినా కూడా నువ్వు ఏం చేస్తావు అంటే డౌట్ పడుతూ ఉంటావు. ఏంటంటే వీళ్ళు ఎందుకు నాకు హెల్ప్ చేయడానికి వస్తున్నారు? యాక్చువల్లీ వాడికి నాతో ఏదైనా పని ఉండొచ్చు, రైట్? అతనికి ఏదైనా పర్పస్ ఉండకపోతే అతను నా దగ్గరికి రాడు, హెల్ప్ చేయడు. ఎంతసేపు అవతల మనిషిని కనుక డౌట్తో చూస్తే కనుక అలాంటి యాటిట్యూడ్ని మనం అంటాం సినికల్ యాటిట్యూడ్. ఆప్షన్ 4 సంబంధం లేని వర్డ్. బట్ ఈ 3 words కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చాయి. ఒకసారి నోట్బుక్లో రాసుకోండి, నోట్ చేసి రివైజ్ చేయండి. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇడియం ఇచ్చారన్న, కళ్ళకి కనిపిస్తూ ఉంది డైరెక్ట్గా, ఓవర్ అండ్ అబౌవ్. దిస్ ఈజ్ ది ఇడియం. మీరు డైరెక్షన్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్కి లేని వాడికి డిఫరెన్స్ ఇది. నువ్వు అంతా చదువుకుంటూ టైం వేస్ట్ చేయవు, ర్యాపిడ్గా ఆన్సర్ పెడతావు, ముందుకెళ్తావు, అంతే. ఓకే, ఓవర్ అండ్ అబౌవ్ అనేది ఒక ఇడియం అనమాట. ఇది డైరెక్ట్గా చూసినట్టు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇట్స్ అ ఫ్రేజ్. ఇడియం యొక్క మీనింగ్ తెలిస్తే సరిపోద్ది. ఓవర్ అండ్ అబౌవ్ అంటే డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఇన్ అడిషన్ టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దేనికైనా దేంతో పాటుగా ఉన్నదానికంటే అడిషనల్గా, ఇన్ అడిషన్ టు అనే సెన్స్ కావాలంటే మీరు ఓవర్ అండ్ అబౌవ్ వాడతారు. ఆర్ యాజ్ వెల్ యాజ్, దాంతో పాటుగా అని చెప్పేటప్పుడు యాజ్ వెల్ యాజ్ అనే సెన్స్లో కూడా మీరు జనరల్గా ఓవర్ అండ్ అబౌవ్ వాడతారు. ఓకే, డూ సంథింగ్
మోర్ దాన్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అవసరమైన దానికంటే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ కనుక నువ్వు ఇస్తే, ఓకేనా, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ కనుక నువ్వు ఇవ్వగలిగితే ఓవర్ అండ్ అబవ్ అనేది కూడా యూస్ చేస్తాం. ఎలా, ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, బట్ బాగా అర్థమవుతుంది, ఓకేనా. ద టీచర్ గోస్ ఓవర్ అండ్ అబవ్ ఫర్ హిస్ స్టూడెంట్స్. ఒక టీచర్ ఏం చేస్తాడంటే అతని స్టూడెంట్స్ కోసం అతను చేయగలిగిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఆల్సో. ఓకే, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకొని స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ, బయట క్లాసెస్ తీసుకుంటూ, ఆన్లైన్లో కూడా ఉన్న టైంలో స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను, రైట్. ఐ ట్రై టు గో ఓవర్ అండ్ అబవ్. మీనింగ్ ఏంటి అంటే, ఓవర్ అండ్ అబవ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ అడిషన్ టు, ఓకేనా, చాలా సింపుల్ అనమాట. ఇన్ అడిషన్ టు, ద టీచర్ గోస్ ఓవర్ అండ్ అబవ్ ఫర్ హిస్ స్టూడెంట్స్. చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ చేయడం అనే సెన్స్ అనమాట. సో ఓవర్ అండ్ అబవ్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీరు అనండి ఇన్ అడిషన్ టు లేదా యాజ్ వెల్ యాజ్. ఓకే, డూ మోర్ దాన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. ఓకేనా, దాట్స్ రైట్. హైయెస్ట్ ర్యాంక్కి సంబంధం లేదు. సమ్ ఆఫ్ ద కాన్వర్జేషన్, ఉన్న కాన్వర్జేషన్కి సమ్మరీ చెప్పడం కాదు, అబవ్ ఆల్ అన్నిటికంటే పైన అనే సెన్స్ కూడా కాదు. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేద్దాం ఫాస్ట్గా. చూస్ ద వర్డ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అనమాట. బుక్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్. అ బుక్ దట్ హ్యాస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్ అండ్ అ బుక్ దట్ హ్యాస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ఇట్. అట్లాంటి బుక్ని మనం ఏమంటాం? దాట్స్ కాల్డ్ అన్ ఎన్సైక్లోపీడియా మై డియర్. ఓకేనా, మీకు చూడండి వికీపీడియా అనే సైట్ కూడా ఉంది. అన్ ఎన్సైక్లోపీడియా మీరు చూసే ఉంటారు, వికీపీడియా అన్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే మీనింగ్ ఏంటి అంటే అ బుక్ దట్ కంటైన్స్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ యూ ఆస్క్, Wikipedia has it. Whatever the question you ask, Wikipedia has an answer for it. ఓకేనా, దాన్ని మనం అంటాం ఎన్సైక్లోపీడియా. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బుక్లో అయితే సర్వ జ్ఞానం ఉంటుందో దాన్ని జనరల్గా మనం అంటాం ఎన్సైక్లోపీడియా. దిస్ ఈస్ ది ఆన్సర్. ఇట్స్ నాట్ ఫోన్ బుక్, వెరీ బ్యాడ్. ఓకే, థీసిస్ కాదు, డిక్షనరీ కూడా కాదు. యూ నో దిస్. ఆప్షన్స్ అన్ని రాంగ్ ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా డైరెక్ట్ ఆన్సర్, రైట్. మార్కెట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 11. చూస్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. ఫాస్ట్ ఆన్సర్ చేద్దాం. ఎర్రర్ ఎక్కడ ఉంది, స్పెల్లింగ్లో చెప్పాలి మీరు. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ అనమాట. ఈ క్వశ్చన్స్ మీరు ఫాస్ట్గానే ఎగ్జామినేషన్ చేయడానికి ట్రై చేయాలి, రైట్. ద జాయ్ డెఫినెట్లీ లైస్ ఇన్ కుకింగ్ ఫర్ అదర్స్. వేరే వాళ్ళకి కుక్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. చూస్తే జాయ్ డెఫినెట్లీ వర్డ్ స్పెల్లింగ్ బాగానే ఉంది ఇక్కడ. డెఫినెట్లీ ఇక్కడ కూడా బాగుంది, డెఫినెట్లీ ఇక్కడ కూడా బాగుంది, బట్ డెఫినెట్లీ ఇక్కడ ఐ మిస్ అయింది. దట్ మీన్స్ ఇక్కడ 4th ఆప్షన్ రాంగ్. ఓకేనా, ఎలిమినేషన్ అయిపోయింది, రైట్. లైస్ అని చెప్పేటప్పుడు, ఆనందం ఉంటుంది అని చెప్పేటప్పుడు లైని మనం ఇలా రాస్తాం అనమాట. ఓకేనా, బట్ వీ డోంట్ రైట్ లైస్ లైక్ దిస్. బేస్డ్ ఆన్ దాట్ లాజిక్ ఇక్కడ LYES కనిపిస్తూ ఉందంటే డైరెక్ట్గా మనం దీన్ని కూడా ఎలిమినేషన్ చేస్తాం, రైట్. ఈజీ క్వశ్చన్ అన్న, కష్టమే కదా, చాలా ఈజీ. ఓకేనా, అండ్ కుకింగ్ స్పెల్లింగ్ మీకు తెలియకపోతే చేసేది ఏం లేదు, చాలా ఈజీ వర్డ్. చూడండి ఇక్కడ, ఓకే, బేసిక్, ఇంతకంటే బేసిక్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేం. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఇంకేంటి చూసేది? ఎక్కువసేపు చూడడం వల్ల వచ్చేది ఆనందం తప్ప ఇంకేం లేదు. ఓకేనా, మార్క్ చేయండి ఆప్షన్ 1ని, ముందుకు వెళ్ళిపోండి అన్న, టైం వేస్ట్ చేయడానికి లేదు. ఓకే, సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. చూసుకుంటే డెఫినెట్లీ బాగుంది, లైస్ బాగుంది, కుకింగ్ కూడా బాగుంది, ఫర్ అదర్స్ ఆబ్వియస్లీ కరెక్ట్. ఓకేనా, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 12 మై డియర్ స్టూడెంట్స్. చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వస్తుంది? బ్లాంక్ని ఫిల్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇన్ దిస్ ఇంజనీరింగ్ డిజైన్ ప్రాజెక్ట్ యూ విల్ లెర్న్ హౌ టు బిల్డ్ అన్ ఇన్ఫినిటీ మిర్రర్. ఇన్ఫినిటీ మిర్రర్ని ఎలా తయారు చేయొచ్చు? ఓకేనా, రిఫ్లెక్షన్స్ కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయి, లోపల దాకా రిఫ్లెక్షన్స్ వస్తాయి అనమాట, ఎండ్లెస్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. అట్లాంటి ఇన్ఫినిటీ మిర్రర్ని బిల్డ్ చేయడం ఎలా ఇంజనీరింగ్ డిజైన్లో నేర్పిస్తున్నారంట. విత్ బిల్ట్ ఇన్ లైట్స్ దట్ మేక్ ద మిర్రర్ లుక్ లైక్ అ డీప్ డాష్ విత్ నో ఎండ్. ఎండ్ లేని ఒక డాష్, అ డీప్ డాష్. డీప్ టనెలా, సిగ్నలా, ఫ్యూనరలా, లాడ్జా? ఫ్యూనరల్ అంటే చావునా, ఓకేనా. సిగ్నల్ మనకి తెలుసు, రైట్. లాడ్జ్ అంటే మనం స్టే చేసే ప్లేస్, ఏది కాదు, డీప్ టనెల్, రైట్. సో యూజువల్గా మనం టనెల్ అంటేనే డీప్గా ఉంటుంది, ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇట్స్ అ కొలొకేషన్, యూ కెన్ రిలేట్ ఇట్ ఈజీలీ. డీప్ అనే వర్డ్తో సూట్ అయ్యే ఒక ఆప్షన్, ఒకటే ఒక ఆప్షన్, ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ డీప్ టనెల్. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఈవెన్ ఫర్ ద సెకండ్ టైం, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో డీప్తో వచ్చేది ఇక్కడ టనెల్ అనమాట. ఓకే, డీప్ టనెల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, రిఫ్లెక్షన్స్ 1 by 1 చూసుకుంటూ వెళ్తే. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. హీ హ్యాస్ బీన్ టోల్డ్ మెనీ అ టైమ్స్ టు మైండ్ హిస్ మేనర్స్. ఓకేనా, రైట్. అతని పని అతను చూసుకో అని చెప్పేసి అతనికి చాలాసార్లు చెప్పాము. మేనర్స్ కూడా చూసుకో, ఎలా బిహేవ్ చేయాలి నేర్చుకో. హీ హ్యాస్ బీన్ టోల్డ్ మెనీ అ టైమ్స్. గైస్, ఇది చూసిన వెంటనే ఫస్ట్ మీకు ఇక్కడ ఏదో ఒకటి తేడా కొట్టేస్తుంది, అవునా. ఇది చాలామంది స్టూడెంట్కి స్ట్రైక్ కూడా అయిపోతుంది. నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. దిస్ పేపర్ ఇస్ ప్రెటీ ఈజీ గైస్. ఈ పేపర్ ఎవరైతే రాసారో వాళ్ళు చాలా లక్కీ. ఓకే, రైట్. చూడండి ఒకసారి, మెనీ టైమ్స్ రాసేటప్పుడు గైస్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. మెనీ అనే ఎక్స్ప్రెషన్ ఉంది, ఓకేనా, బట్ మెనీ రాసాము అంటే వీ డోంట్ రైట్ మెనీ టైమ్స్.
ఓకే, మెనీ రాసిన తర్వాత మనం జనరల్గా ఎస్ని అవాయిడ్ చేస్తాం. మెనీ టైమ్స్ సింగులర్ ఫామ్లో నౌన్ రాయొచ్చు వెన్ వీ రియలీ ఫోకస్ ఆన్ ద మెన్షనింగ్ ఆఫ్ దిస్ సింగులారిటీ. ఓకేనా, వెన్ ద మెన్షనింగ్ ఆఫ్ దిస్ సింగులారిటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దిస్ స్టేట్మెంట్. ఆర్ జనరలీ ఎక్కువ సార్లు ఏదైనా జరుగుతుందని చెప్పాలంటే మెనీ టైమ్ అనాల్సిన అవసరం లేదు. వెన్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ, చాలా చాలా ఎక్కువ సార్లు ఏదైనా జరుగుతుంది. వెన్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ వీ జనరలీ సే మెనీ టైమ్స్. ఓకేనా, సో ఒక పెక్యులియర్ కేసులో మాత్రం మనం మెనీ టైం రాస్తాం. జనరల్గా అయితే చాలాసార్లు చెప్పాలంటే మెనీ టైమ్సే అంటాం అనమాట. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, మెనీ టైమ్స్ అంటాం, ఒక కామన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా ఎలా చూసినా కూడా మీరు మెనీతో ఏ రాస్తే ఇక్కడ టైం రాయాలని తెలిసినా, ఆర్ఎస్లీ ఆర్టికలే రాదు అని తెలిసినా, ఎటుపోయి ఇక్కడ ప్రాబ్లం అయితే ఉందని చెప్తాం కదా, చెప్పేస్తాం. 1 మార్క్ వచ్చేస్తుంది కదా, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకేనా, అందుకే అంటున్నా ఈజీ అని. సో ఇది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి ఈ పార్ట్. ఓకే, మెనీ టైమ్స్ అనడంలో తప్పు ఉంది. దట్ మీన్స్ ఆప్షన్ 3 కంటైన్స్ ఎర్రర్. I hope even an average student finds an answer for this question. Right? Options లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ప్రాపర్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా. రైట్, క్వశ్చన్ నెంబర్ 14 గైస్. రైట్, ఎందుకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్తున్నాను గైస్, ఇంటరాక్టివ్గా ఉంటుంది సెషన్, అవునా కదా. అండ్ మీరు ఎలా ఫాలో అవుతున్నారు, ఏ పాయింట్ దాకా ఎలా డీప్గా ఫాలో అవుతున్నారు నాకు కామెంట్ సెక్షన్ చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. రైట్, అండ్ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ఏరియాలో కనుక వీక్ కనుక మీరు ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి. దానిపైన కూడా ఒక వీడియో నేను వేసి మీకు హెల్ప్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా, చలో ముందుకెళ్దాం. ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి, మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే, నాకు మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీ సపోర్ట్ని మీరు చూపించవచ్చు బై షేరింగ్ అవర్ వీడియోస్. ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నాను, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మన వీడియోస్ వెళ్ళడం ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయితే, ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ ద హార్డెస్ట్ స్టెప్, మీ అందరికీ తెలుసు, మోస్ట్ డిఫికల్ట్ వన్. ఎస్ఆర్నో, దాన్ని కనుక తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఈజీగా మీరు చాలా ఈజీగా స్కోర్ చేయగలరు, నేర్చుకోగలరు కూడా. ఈ అవేర్నెస్ చాలామందికి లేదు, అది క్రియేట్ చేయడం కోసం నేను యూట్యూబ్లోకి వచ్చాను. సో మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరిలో కూడా ఎవరైతే స్టూడెంట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందో ప్రతి ఒక్క స్టూడెంట్ చేతికి మన వీడియో వెళ్ళేలాగా మీరు చేయండి. ప్లీజ్ షో మీ యువర్ సపోర్ట్ గైస్. ఓకే, చలో క్వశ్చన్ నెంబర్ 14. Fill in the blank with an appropriate option. In humans, lack of sleep leads to dash memory and reduced cognitive abilities. Right. Lack of sleep కనుక ఉంటే దానివల్ల ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు డాష్ మెమరీ, ఇంపేర్డ్ మెమరీయా, విట్నెస్టా, అటెండెడా, థ్యాంక్లెస్సా. థ్యాంక్లెస్ ఏంటి నాన్న, అటెండెడ్ మెమరీ ఏంటి, విట్నెస్డ్ మెమరీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు, ఇంపేర్డ్ మెమరీ అంటాం. ఓకేనా, ఇంపేర్డ్ మెమరీ అంటే మీనింగ్ ఏంటి అంటే a situation where you are not able to remember things, relate things. You get to forget things a lot, right? ఎక్కువగా ఎప్పుడైతే మీకు మతిమరుపు వస్తూ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఇంపేర్డ్ మెమరీ అంటాం. ఓకేనా, యూ టెన్ టు ఫర్గెట్ థింగ్స్ అ లాట్, యూ డోంట్ రిమెంబర్ ఆల్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. టైంని మర్చిపోతూ ఉంటారు, డేట్స్ మర్చిపోతూ ఉంటారు, అప్పుడు బర్త్డేస్ మర్చిపోతారు. దట్స్ కాల్డ్ ఇంపేర్డ్ మెమరీ. ఓకేనా, చలో. అండ్ రెడ్యూస్డ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీ? ద ఎబిలిటీ ఆఫ్ యువర్ బ్రెయిన్ టు అప్లై రీజనింగ్ స్కిల్స్. యువర్ బ్రెయిన్ హ్యాస్ రీజనింగ్ స్కిల్స్, రైట్? ఆ రీజనింగ్ స్కిల్స్ కనుక రెడ్యూస్ అవుతాయని చెప్పాలి అంటే మనం అంటాం కాగ్నిటివ్ ఎబిలిటీ. ఓకేనా, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎప్పుడైతే మీరు స్లీప్ ప్రాపర్గా నిద్ర ఎక్కువసేపు ఉండదో మీ లైఫ్లో, అప్పుడు మీ బ్రెయిన్ అనేది 100% హ్యాంపర్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఫోన్ పక్కన పడేసేయండి, ఎక్కువ లేట్ అయితే పండుకోండి ఫస్ట్. రైట్, చలో లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ప్రాక్టికలా, రిలీజ్డా, గ్లోయింగా, ఫ్రైటరా. ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ అంటే చెప్పాలన్నమాట. ప్రాక్టికల్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రిలీజ్డ్ కూడా బాగుంది, మీకు తెలుసు. గ్లోయింగ్ కూడా బాగుంది, తెలుసు. ఫ్రైటర్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదు, ఓన్లీ ఫైటర్ ఉంది, దాంట్లో ఆర్ రాదు. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి? 4. ఓకే, ఒకసారి దీన్ని వైప్ చేసేస్తాను చూడండి. రైట్, సో ఆర్ అనవసరంగా వస్తుంది, దీంట్లో ప్రాబ్లం ఉంది. ఏమాత్రం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా? ముందుకెళ్ళిపోదాం. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16. ఈ పేపర్ కూడా చాలా ఈజీగా ఉందన్న. రైట్, చూస్తే రీఅరేంజ్ ద పార్ట్ ఆఫ్ సెంటెన్సెస్ కరెక్ట్ ఆర్డర్. ఓకే, PQRS క్వశ్చన్, పారాగ్రాఫ్ని ఫామ్ చేయడం. పాస్ చేసి చూసుకోండి ఒకసారి నీట్గా. మోర్ స్ట్రింజెంట్ మొబిలిటీ కంట్రోల్ అండ్ ఫిజికల్ డిస్టాన్సింగ్ పాలసీస్. ఏంటి ప్రాపర్గా బిగిన్ అనిపి అట్లా పీతో బిగిన్ చేయకండి. ఓకేనా, పీతో బిగిన్ చేయకండి అన్న, పీతో బిగిన్ చేయకండి. ప్రాపర్గా పారాగ్రాఫ్ స్టార్ట్ కాలేదు, నాకు అనిపించలేదు. మోర్ స్ట్రింజెంట్ మొబిలిటీ కంట్రోల్ అండ్ ఫిజికల్ డిస్టాన్సింగ్ పాలసీ. దేని గురించి చెప్తున్నావు నువ్వు? ఎక్కువ స్ట్రింజెంట్ మొబిలిటీ కంట్రోల్ పాలసీస్ ఉండాలి. ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఈజ్ నాట్ దేర్. అట్లాంటప్పుడు ఇంట్రొడక్షన్ ప్రాపర్గా లేనప్పుడు మనం పీని తీసుకోము. ఓకే, దీనివల్ల ఎలిమినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? ఇంకా క్యూ అనమాట. క్యూతో బిగిన్ చేయండి. క్యూ తర్వాత పీ రావాలా, క్యూ తర్వాత ఎస్ రావాలా? చెప్తే మీకు ఒక మార్క్ వచ్చేసినట్టే. రైట్, చూద్దాం. క్యూతో బిగిన్ చేయండి ఫస్ట్. క్యూ, ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్. ప్రాపర్గా ఒక నౌన్ వస్తుంది, నౌన్తో బిగిన్ చేస్తాం పారాగ్రాఫ్స్ని. ఇది ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్, మీ అందరికీ తెలుసు.
ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్ ఎక్సెప్ట్ ఫర్ జపాన్ తప్ప మిగతా ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాయి. ఏమి ఇంప్లిమెంట్ చేశాయి? మోర్ స్ట్రింజెంట్ మొబిలిటీ కంట్రోల్ అండ్ ఫిజికల్ డిస్టాన్సింగ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశాయి. బాగుంది. క్యూ తర్వాత పీ రాయడం తప్పలేదు. క్యూ తర్వాత ఎస్ రాయొచ్చా చూస్తే ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్ ఎక్సెప్ట్ ఫర్ జపాన్ ఇంప్లిమెంటెడ్ తర్వాత ఇంప్లిమెంటెడ్ వాట్? వి నీడ్ ది ఆబ్జెక్ట్, రైట్? ద ఆబ్జెక్ట్ ఈస్ ప్రాపర్లీ మెన్షన్డ్ హియర్, పాలసీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీస్ హియర్, రైట్? సో క్యూ తర్వాత పీ వస్తుంది తప్ప క్యూ తర్వాత ఎస్ వచ్చే ఛాన్స్ లేదు. బేస్డ్ ఆన్ దాట్ లాజిక్ అయితే ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. సో డైరెక్ట్గా మార్క్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ గోయింగ్ టు బి ది ఆన్సర్. సో ఇలా మీరు ప్రాపర్గా ఒకసారి లాజిక్ని ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. చదవండి తర్వాత క్యూపీ పెట్టేసి. ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్ ఎక్సెప్ట్ ఫర్ జపాన్ ఇంప్లిమెంటెడ్ మోర్ స్ట్రింజెంట్ మొబిలిటీ కంట్రోల్ అండ్ ఫిజికల్ డిస్టాన్సింగ్ పాలసీస్. కరోనా పీరియడ్లో కావచ్చు, ఫిజికల్ డిస్టాన్సింగ్ పాలసీస్, మొబిలిటీ తక్కువ ఉండడం, బయట తిరగకుండా చేయడం పాలసీస్ తీసుకొచ్చారు. ఓకే. క్యూపీ తర్వాత ఆర్, యాజ్ వెల్ యాజ్ మోర్ కాంప్రిహెన్సివ్ టెస్టింగ్. ఎక్కువగా కరోనా టెస్టింగ్ చేశారు, ట్రేసింగ్ చేశారు, వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ పోయారు ట్రేసింగ్ చేశారు. అండ్ ఐసోలేషన్ పాలసీస్, ఇంకా ఐసోలేషన్లో కూడా పెట్టారు ఎక్కువగా పాలసీస్ సిన్స్ ద ఎర్లీ స్టేజెస్ వచ్చిన దగ్గర నుంచి. ఎవరు బాగా పర్ఫామ్ చేశారని చెప్తున్నాం? ఈస్ట్ ఏషియన్ గవర్నమెంట్స్. బాగా ఉంది, సూపర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ నాన్న. అందరికి నచ్చింది కదా? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసా? ఆన్సర్ వచ్చేస్తుంది తెలిసే. క్వశ్చన్ చదువుదాం. గ్లోరియా సెడ్ హిస్ రిలేటివ్స్ ఆర్ ల్యాండింగ్ టుమారో. సెడ్ వచ్చింది కాబట్టి హ్యాపీ. సెడ్ ప్లేస్లో అన్నిట్లో సెడ్ ఉండాలి. అన్నిట్లో సెడ్ ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ ద ఆప్షన్స్ ఆల్సో, రైట్? సెడ్ తర్వాత దాట్ అన్నిట్లో ఇక్కడ దాకా సేమ్. హిస్ థర్డ్ పర్సన్ కాబట్టి నో చేంజ్. హిస్ రిలేటివ్స్ దాకా సేమ్. బాగుంది. ఓకేనా? ఆర్ ఉంది అంటే ఆర్ ల్యాండింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ షుడ్ బి కన్వర్టెడ్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంతే కదా? మళ్ళీ వినండి మంచిగా. ఆర్ ల్యాండింగ్ అవుతుంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుందో దానికి ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలి అంటే యూజ్ చేయాల్సింది ఏంటి అంటే యూ నీడ్ టు యూజ్ వర్స్ ఆర్ వర్ యాజ్ ది ఆక్సిలరీస్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ బిఫోర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? కొంచెం ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నా. ఎక్కడైతే మీకు ఆప్షన్లో వర్స్ ప్లస్ ఐఎన్జీ కానీ వర్ ప్లస్ ఐఎన్జీ కానీ కనిపిస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఏం ఇబ్బంది లేదు కదా? సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఆప్షన్ దొరుకుతుంది. ఇక్కడ ఆర్ వచ్చింది, ఆర్ రాకూడదు, వర్స్ వర్ రావాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ హ్యావ్ వచ్చింది, హ్యావ్ రాకూడదు. ఇక్కడ వర్ ఉంది, బాగానే ఉంది. రిలేటివ్స్ ప్లూరల్ అయితే వర్ రావాలి, ల్యాండింగ్ రావాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ల్యాండింగ్ తర్వాత టుమారో ఉంది, టుమారో ప్లేస్లో రావాలి ద నెక్స్ట్ డే. ద వర్డ్ టుమారో విల్ ఆల్వేస్ బి కన్వర్టెడ్ టు ద నెక్స్ట్ డే. టుమారో లాగా ఎక్కడ ఉండదు, నెక్స్ట్ డే లాగా మారాలి. అట్లాంటప్పుడు ఇక్కడ చూస్తే ద నెక్స్ట్ డే ఉంది, ఇక్కడ చూస్తే ద ప్రీవియస్ డే ఉంది. నో ఎస్టర్డేకి ప్రీవియస్ డే రాస్తాం, టుమారోకి నెక్స్ట్ డే రాస్తాం. అట్లాంటప్పుడు ఆప్షన్ 4 కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ 2. ఆప్షన్ 2ని మార్క్ చేయండి, 1 మార్క్ వస్తుంది అన్న. ఈజీ క్వశ్చన్, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి మూవ్ అవుతా, నోట్బుక్లో నీట్గా రాసుకోండి. టెన్స్ ఎలా కన్వర్షన్ చేస్తున్నాం? కీవర్డ్ టుమారో ప్లేస్లో ఏం రాయాలి? నెక్స్ట్ డే రాయాలి. ఎస్టర్డే వస్తే ఏం రాయాలి? నిన్న అని చెప్పడానికి ప్రీవియస్ రాస్తాం. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 18. ఇది నాకు తెలిసి చాలా ఈజీగా ఉంది అన్న వర్డ్. ఓకేనా? ఇచ్చిన వర్డ్ క్యాలిబ్రేట్. క్యాలిబ్రేట్ సింప్లీ మీన్స్ టు మెజర్ సంథింగ్. దేన్నైనా కొలవడాన్ని మనం ఏమంటాం అంటే క్యాలిబ్రేషన్. ప్రాసెస్ ఇస్ కాల్డ్ క్యాలిబ్రేషన్. ప్లీజ్ చెక్ ద స్పెల్లింగ్. క్యాలిబ్రేట్లో మీకు సింగిల్ ఎల్ వస్తుంది, డబుల్ ఎల్ కాదు. రేపు ఎగ్జామ్లో అదే వర్డ్ మీకు స్పెల్లింగ్లో రావచ్చు, ఎవరికి తెలుసు. అందుకే ఓకే. సో ఇక్కడ మీకు అడిగింది ఏంటి? సేమ్ సినోనిమ్ అడిగారు. చూస్తున్నారు కదా? క్యాలిబ్రేట్కి మెజర్కి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఎక్కడ ఉంది? రైట్. అసైల్ అంటే అటాక్, గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ అసైల్ సింప్లీ మీన్స్ టు అటాక్. ఓకేనా? అఫ్రంట్ అన్నా కూడా మీనింగ్ ఏంటి? అటాక్. ఓకే. దీస్ 2 వర్డ్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద గివెన్ క్వశ్చన్ ఎట్ ఆల్. సో రిమూవ్ చేయండి. ఇక్కడ గాజ్ అనే వర్డ్ ఉంది. గాజ్ అనే వర్డ్ అసలు ఇంగ్లీష్లో ఉండదు. ఏముంటుంది అంటే గేజ్ ఉంటుంది. ఏముంటుంది? గేజ్ అన్నా కూడా మెజర్ చేయడమే. మెజర్ చేయడానికి గేజెసే కదా వాడేది. ఫిజిక్స్లో మీరు గేజెస్ కూడా వాడుంటారు. సార్ నో? రైట్. సో దట్స్ కరెక్ట్. సో క్యాలిబ్రేషన్ చేయడానికి మనం ఏమంటాం అంటే గేజ్, మెజర్ చేయడం. గేజింగ్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే మెజర్మెంటే. ఆప్షన్ 3 పెట్టండి, 1 మార్క్ అన్న. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి ఇడియం అడుగుతున్నారు. ఏస్ ఇన్ ద హోల్. ఏస్ ఇన్ ద హోల్ అనే ఎక్స్ప్రెషన్ జనరల్ ఎప్పుడు వాడతాం గైస్? వెన్ యూ హ్యావ్ వన్ డార్క్ సీక్రెట్ ఆర్ వన్ డార్క్ వెపన్, వన్ సీక్రెట్ వెపన్ విత్ యూ విచ్ యూ కెన్ యూస్ in opposition to your enemy or your opponent also, right? Let's say you are in a competition, right? And you have a match tomorrow. You are going to fight in a final match tomorrow. ఆ opponent ని ఓడించడానికి in order to
ఫైట్ దట్ ఆపోనెంట్, యూ హ్యావ్ అ సీక్రెట్ వెపన్, సీక్రెట్ స్కిల్ ఒకటి నీ దగ్గర ఉంది, అది ఆపోనెంట్కి తెలియదు. అట్లాంటి ఒక సీక్రెట్ స్కిల్ గురించి మాట్లాడాలంటే, నీ దగ్గర ఉన్న ఒక సీక్రెట్ వెపన్ గురించి మాట్లాడాలంటే, సీక్రెట్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడాలంటే వి యూస్ ద ఎక్స్ప్రెషన్ ఏస్ ఇన్ ద హోల్. ఏస్ ఇన్ ద హోల్ దాన్ని చూపిస్తాను అనమాట. ఎక్స్ట్రా అడ్వాంటేజ్, సీక్రెట్ అడ్వాంటేజ్ ఓవర్ యువర్ ఆపోనెంట్, ఓవర్ యువర్ ఎనిమీ. నీ ఎనిమీకి నీ దగ్గర ఉన్న ఒక సీక్రెట్ వెపన్ తెలియకపోతే, ఆ స్కిల్ తెలియకపోతే, అదే యూజ్ చేసి కనుక నువ్వు అవతల పర్సన్ని నువ్వు అవాక్ చేసేసి గెలిస్తావు అనుకోండి, దాన్ని అంటాం ఏస్ ఇన్ ద హోల్. ఏమంటాం? ఏస్ ఇన్ ద హోల్. ఇమాజిన్ ఒక బౌలర్ ఉన్నాడు, ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఒక బ్యాట్స్మెన్ ఛాలెంజ్ చేశాడు, నేను రేపు సెంచరీ కొట్టేస్తాను. బౌలర్ అనుకుంటున్నాడు ఐ హ్యావ్ అ ఏస్ ఇన్ ద హోల్ టు షో ఇన్ ద మ్యాచ్ టుమారో. అంటే మీనింగ్ ఏంటి అంటే, టుమారో మ్యాచ్లో నేను ఏస్ ఇన్ ద హోల్ని యూజ్ చేస్తాను. అంటే మీనింగ్ ఏంటి, ఆ బ్యాట్స్మెన్ని అవుట్ చేయడానికి ఒక పర్టికులర్ బాల్, అతని వీక్నెస్ ఏంటో నాకు తెలుసు, అది నేను వేయగలనని అతనికి తెలియదు. అది నా దగ్గర ఉన్న ఒక సీక్రెట్ వెపన్, టుమారో యూజ్ చేస్తా ఫైనల్ మ్యాచ్లో. సీక్రెట్ వెపన్ని యూజ్ చేయడం ఏస్ ఇన్ ద హోల్ అంటాం. ఏమంటాం? ఏస్ ఇన్ ద హోల్. మీకు ప్రాపర్ ఐడియా వచ్చింది అనుకుంటా. ఇప్పుడు చూడండి, టు క్రియేట్ నాయిసీ డిస్టర్బెన్సెస్ సో దట్ కాంపిటీటర్స్ ఆర్ అనేబుల్ టు వర్క్. నిజంగా మనం బాగా శబ్దాలు చేసుకుంటూ కాంపిటీటర్స్ని డిస్టర్బ్ చేయడమా? నో. అ మేజర్ అడ్వాంటేజ్ దట్ వన్ కీప్స్ హిడెన్ అంటిల్ అన్ ఐడియల్ టైం. పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు, అపాన్ ద అరైవల్ ఆఫ్ ద పర్ఫెక్ట్ టైం, ఐడియల్ టైం, హీ అన్లీషెస్ that ability, secret ability. This is absolutely the best description of what we have discussed. Yes or no? Option 2 is the answer, guys. So inga option 3, option 4 చదవాల్సిన అవసరం కూడా లేదు. To attempt to do the impossible task ని ట్రై చేయడమా, సఫర్ అండ్ ఇంజురీ ఆన్ ద లోవర్ బాడీ, లోవర్ బాడీలో సఫర్ అవ్వడమా, ఇంజురీ ఏమన్నా? నో. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అన్న. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 20. In fact the last question of the paper, right? A man who is womanish in his habits. యాక్చువల్గా ఫిజికల్గా చూస్తే మ్యానే, కాకపోతే బిహేవియర్ చేస్తే ఎక్కువగా ఉమెనిష్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. అబ్బాయే, కాకపోతే అమ్మాయిలా బిహేవ్ చేస్తాడు, అమ్మాయిలా ప్రవర్తిస్తాడు, అమ్మాయిలా మాట్లాడతాడు. హీ వాక్స్ లైక్ అ విమెన్, టాక్స్ లైక్ అ విమెన్, విచ్ ఈస్ ఇన్అప్రోప్రియేట్, విచ్ ఈస్ జనరలీ కన్సిడర్డ్ ఇన్అప్రోప్రియేట్ టు బీ అ మ్యాన్. ఒక మ్యాన్లా ఉండి ఉమెన్లా బిహేవ్ చేయడం ఇన్అప్రోప్రియేట్. అట్లాంటి పర్సన్ కనుక ఉంటే, అట్లాంటి పర్సన్ గురించి ఏం వర్డ్తో డిస్క్రైబ్ చేయొచ్చు? అ మ్యాన్ హూ ఈస్ విమెనిష్ ఇన్ హిస్ హ్యాబిట్స్. మీకు తెలిసిన పర్సన్స్ ఉన్నా కూడా ఆలోచించి కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని చెప్పేది ఎలాగంటే మనం ఎఫెమినిట్ అని చెప్పేసి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. దీంట్లో ఫెమిన్ అనే వర్డ్ ఉంది కదా, ఫెమిన్ అంటేనే ఫీమేల్, తెలుసు మీ అందరికీ. ఫెమిన్ జెండర్ అంటేనే ఫీమేల్. ఎఫెమినిట్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాన్ హూ బిహేవ్స్ లైక్ అ విమెన్, అ మ్యాన్ హూ హ్యాస్ ఫీమేల్ ప్రాపర్టీస్, ఫీమేల్ యాట్రిబ్యూట్స్ ఆర్ బిహేవియరల్ ట్రేట్స్ ఉంటే కనుక ఎఫెమినేట్ అంటాం అనమాట. హూచ్ అంటే స్ట్రాంగ్ ఆల్కహాల్, గుర్తుపెట్టుకోండి. హూచ్ అనేది స్ట్రాంగ్ ఆల్కహాల్ని చూపిస్తుంది జనరల్గా. ఓకే, ఏదైనా ఆల్కహాల్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలంటే హూచ్ వాడతాం జనరల్గా. ఓకే, ఇన్ఫిడిలిటీ. ఓకేనా, ఫిడ్ అంటేనే ఫెయిత్, ట్రస్ట్ వర్ది. ఇన్ఫిడిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే అన్ట్రస్ట్ వర్ది, అన్ఫెయిత్ఫుల్ అనే సెన్స్ వస్తుంది. ఓకే, నమ్మకం లేనిది, నమ్మశక్యం కానిది అని చెప్పేసి. ఇండిక్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్గా వేరే పర్సన్స్ పైన మనం అలిగేషన్ పెట్టడం, రైట్. ఇండిక్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే టు అక్యూస్ సమ్వన్ ఆఫ్ అ క్రైమ్, అక్యూస్ సమ్వన్ ఆఫ్ అ క్రైమ్. ఒక పర్సన్ ఏదైనా క్రైమ్ చేశాడు అని చెప్పేసి అతని పైన ఎఫ్ఐఆర్ కనుక లాంచ్ చేస్తే ఆ పర్సన్ మనం అంటాం హీఈస్ ఇండిక్టెడ్ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, హీఈస్ ఇండిక్టెడ్ ఫర్ అ క్రైమ్. ఇండిక్ట్మెంట్ అంటాం, ఇండిక్ట్మెంట్. ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది. ఓకేనా, దిస్ ఇస్ రాంగ్. ఓకే, సో ఇచ్చిన వర్డ్స్ అవి సంబంధం లేవు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఎఫెమినేట్ అనమాట. ఇక్కడ దాకా అంతా క్లియర్గా ఉంది కదా. విత్ దిస్ ద హోల్ పేపర్ డిస్కషన్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ చేస్తున్నారో, ఎస్ఎస్సికి సంబంధించిన అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి CGL ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఉన్నా, SSC MTS ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నా, SSC GD ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు కనుక నిజంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని థరోగా నేర్చుకోవాలి అనుకుంటే 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు బేసిక్స్ లేని స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్క పర్సన్ కూడా యావరేజ్ స్టూడెంట్ కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఒక బ్యూటిఫుల్ కోర్స్ అయితే డిజైన్ చేసి పెట్టడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ నేమ్తో. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ అనేది, ఈ యాప్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకేనా, ఆ లింక్ యూస్ చేసుకొని ఈజీగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఈ ఇంగ్లీష్కి సంబంధించిన SSC CGL కోర్స్, బ్యాంక్ SSC కోర్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోయి డెమో వీడియోస్ చూడండి. ఓకే, వ్యాలిడిటీ వచ్చేసి మీకు 3 months కోర్స్, కంప్లీట్ 3 months కోసం మీకు యాక్సెస్ వస్తుంది. అండ్ కోర్స్ ప్రైస్ వచ్చేసి మీకు 499 రూపీస్ ఓన్లీ. చాలామంది స్టూడెంట్స్ SSCకి సంబంధించి ప్రిపరేషన్ కోసం ఆ ఇన్స్టిట్యూట్లో ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 15,000 20,000 అమౌంట్ పే చేసేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసమే ఓన్లీ అప్రాక్సిమేట్గా 5,000 రూపీస్ పే చేస్తారన్న. మీరు పే చేయాల్సిన దాంట్లో ఓన్లీ అండ్ ఓన్లీ 499 రూపీస్. అండ్ గ్యారంటీ నేను ఇస్తాను, మీకు అవసరమైన A to Z ఇంగ్లీష్ మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను.
ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. కోర్స్ ఫీచర్స్ అన్ని ఇక్కడ నీట్గా డిస్క్రైబ్ చేస్తున్నాయి. అవసరమైన గ్రామర్ వీడియోస్ కావచ్చు, లేకపోతే వొకాబులరీ వీడియోస్ కావచ్చు, అవసరమైన కాంప్రిహెన్షన్ పార్ట్ కావచ్చు, డిస్క్రిప్టివ్ పేపర్ కావచ్చు, ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఈస్ రైట్ హియర్. ఇట్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఐ గ్యారంటీ యూ దిస్. మీరు ఒక్కసారి కనుక కోర్సులో ఎన్రోల్ అయితే ఒక్కొక్క రూపాయి పైసా వసూలు అవుతుంది అండ్ మీ సెలెక్షన్ కూడా గ్యారంటీ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ మన యాప్ని యూజ్ చేసుకొని జాబ్స్ కూడా అచీవ్ చేశారు. సో డోంట్ మిస్ ఇట్ అవుట్. ఎప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళిపోయి మీ దగ్గర ఉన్న పైసాని వృధా ఖర్చు చేయకండి అండ్ ఉన్న రిసోర్సెస్ని వాడుకోండి. అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఉన్నదేంటి అసలు మార్కెట్లో ఉన్న కంటెంట్ ఎలా ఉంది ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. కంపేర్ చేయండి ఎలాంటి యాప్స్లో ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ 499 రూపీస్కి ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఎక్కడ కూడా మీరు ప్రొవైడ్ చేయరు. ఓకేనా, ఇది నా సైడ్ నుంచి ఇచ్చే గ్యారంటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్యూర్గా డెడికేట్ అయిన ఇంగ్లీష్ ఛానల్ మీరు చూడండి. ఇక్కడ కూడా ఇంత కంటెంట్ తోటి మీకు బెస్ట్ వాల్యుబుల్ కోర్సెస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరకవు. ఓకేనా, సో ప్లీజ్ ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి డెమో కోర్సెస్లో ఉన్న డెమో వీడియోస్ వినండి. కంటెంట్ సెక్షన్లోకి వెళ్ళండి, కోర్సెస్లో డెమో వీడియోస్ ఉంటాయి. ఫ్రీ వీడియోస్ అన్ని ఒక్కసారి కంప్లీట్గా చూడండి. మన యాప్లో ఉన్న క్వాలిటీ ఏంటి మీకు అర్థమైపోద్ది ఇమీడియట్గా. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క కోర్స్ కవర్ చేయడం జరిగింది. రైట్, సింపుల్ లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్స్ని బైలింగ్వల్ మెథడ్లో మీకు ఉంటుంది. సో ఇంగ్లీష్ రాని వాళ్ళు, తెలుగు వచ్చిన ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, రైట్. మన యాప్ వచ్చేసి బెస్ట్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. ఓకే, సో ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ పీఓ క్లర్క్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇమీడియట్గా మీరు బ్యాంక్కి సంబంధించిన కోర్స్ ఉంది, బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సే, దాంట్లో ఎన్రోల్ అయిపోండి. కోర్స్ ప్రైస్ వచ్చేసి 499 రూపీస్, వ్యాలిడిటీ వచ్చేసి మీకు 3 మంత్స్ అనమాట. సో ఇమీడియట్గా కోర్సెస్లో ఎన్రోల్ అయిపోండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాకుండా స్టేట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు, లైక్ డిఎస్సి ఎగ్జామినేషన్ రాబోతుంది ఏపీలో, రైట్. డిఎస్సి కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి తెలంగాణలో కూడా, రైట్. ఎవరైతే స్టూడెంట్స్ ఇలాంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రూప్ 1 క్లియర్ చేసేసి గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నారు స్టూడెంట్స్, అండ్ ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయబోతున్నారో ఈ స్టూడెంట్స్ కూడా కోచింగ్ కోసం అశోక్ నగర్లో ఆ వీధుల్లో ఈ వీధుల్లో తిరగాల్సిన అవసరం లేదన్న. ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకండి. అనవసరంగా మీ ఫాదర్ అండ్ మదర్, మీ పేరెంట్స్ సంపాదించిన చాలా వాల్యుబుల్ మనీని వేస్ట్ చేసుకోకండి. అంతంత ఫీజెస్ కట్టాల్సిన అవసరం లేదు. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ ఇంగ్లీష్ నీడ్స్. అవసరమైన ఇంగ్లీష్ కంప్లీట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేసే ఒక కోర్స్, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగే ఒక కోర్స్ 399 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. 3 మంత్స్ వ్యాలిడిటీ. ఆలో మీ ఎగ్జామినేషన్ ఫినిష్ కూడా అయిపోతుంది. ఓకేనా, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇమీడియట్గా 399 రూపీస్తో అవైలబుల్ ఉన్న ఈ 3 మంత్స్ కోర్స్లో ఎన్రోల్ అయిపోండి. ఓకేనా, సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2 నేమ్ ఎక్కడ కనిపిస్తే ఆ కోర్స్లో మీరు ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. డెమో కోర్సెస్ చూడండి, డెమో వీడియోస్ చూడండి, మీకు ఇమీడియట్గా ఐడియా వస్తుంది. రైట్, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు తప్పకుండా ఇక్కడ కనిపించే ఈ నెంబర్కి మాత్రం కాల్ చేయండి. రైట్, ఒకసారి నంబర్ని హైలైట్ చేసుకుంటూ రాస్తాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే అవసరమైన డీటెయిల్స్ అన్ని మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, వీ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, చలో. రైట్, ఎవరైతే స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ బ్యాంక్ ఎస్ఎస్సి గురించి చెప్పానో వాళ్ళు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వాలి. అండ్ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 వీళ్ళందరూ ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వాలి. ఈ కోర్సెస్ మీకు కనిపిస్తాయి, యాప్లో చూసి జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ ఇక్కడ దాకా వీడియో చూసి ఎవరైతే స్టూడెంట్ కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వండి. అండ్ మన ఫ్యామిలీని గ్రో చేయడంలో కూడా మీ వంతు భాగం మీరు ప్లే చేయాలి. ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీ అనే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడంలో మీరు కూడా మీ వంతు భాగం ప్లే చేయాలి. ప్లే యువర్ ఓన్ రోల్. ఓకే, అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ గైస్. వాల్యుబుల్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. మీరు లైక్ చేస్తేనే ఎంతవరకు ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో ఇది ఒక మోరల్ బూస్ట్ లాగానే పనిచేస్తుంది అనమాట. మీరు చేసే ఒక్కొక్క లైక్ అండ్ మీరు చేసే ఒక్కొక్క కామెంట్ కూడా మీరు ఎంత బాగా ఇంగ్లీష్ని నా లాంగ్వేజ్ నా వీడియో ద్వారా నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకుంటున్నారు, అది నాకు అర్థమవుతుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ అదొక మోరల్ బూస్ట్లా పనిచేస్తుంది. దానివల్ల నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఉత్సాహంగా వేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో సబ్స్క్రైబ్ రైట్ నౌ, లైక్ ద వీడియో, షేర్ ఆర్ వీడియోస్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కంప్లీట్గా షేర్ చేయండి. వాట్సాప్లో మీకు సంబంధించిన వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గ్రూప్స్లో మన వీడియో వేరేలాగా చేయండి. Right, I hope this video is helpful to everybody. I'll meet you in the next video with one more helpful content like this. Till then, take care everyone. Thank you, good day, and all the very best for your preparation, my dear. See you.